మెదక్ జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ అరాచకాలపై స్పందించేందుకు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం, ఎలా చూస్తారు? కాంగ్రెస్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, ఓటర్లని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ స్పందన ఏం చెప్తారు? దుర్మార్గమైన చర్య అండి. ఫస్ట్ విడత ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుకుంది. అధికార పార్టీకి సీట్లను గెలవగలిగినాం. సర్పంచ్ ఎన్నికల్లో 26 సీట్లను గెలవగలిగినాం. దాన్ని ఓర్వలేక రెండో విడత జరిగే ఎన్నికల్లో చాలా దుర్మార్గమైన చర్యలు. రాత్రి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇళ్లలోనే మీ సేఫ్టీ కోసమే అంటూ మాట చెప్పి ఇళ్లలోనే వాళ్ళని నిర్బంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పైసలు వంచుతుంటే మరి పోలీసు వాళ్ళు పహారా కాసేనట్టుగా జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా కొరువుపల్లి, కల్వకుంట ఇలాంటి గ్రామాలలో అయితే మన బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళు మాపుగా ఉండి వాళ్ళు గుంపులుగా రాత్రి తిరిగితే తప్పలేదు కానీ మన వాళ్ళు 2-3 కనబడ్డగానే వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములను చూడకుండా వాళ్ళను కూడా మరి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. నిజాంపేట గ్రామంలో రాత్రి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఎవరు బయట కనబడద్దు, మేము ఎవరిని కూడా కనబడనీయమని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులను బయట తిరిగిండ్రు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మరి ఇళ్లలోకి వెళ్ళి బయటకు రాకుండా పోలీసు వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించిండ్రు. అదేవిధంగా ఇప్పుడైతే కల్వకుంట గ్రామానికి కావచ్చు, మిగతా కొరిపల్లి గ్రామానికి సంబంధించి హైదరాబాద్ నుండి వాళ్ళు ఓట్లు వేయడానికి వస్తుంటే వాళ్ళందరూ కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని వస్తే ఆ వెహికల్ సుచిత్ర దగ్గర ఆపేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అంటూ వాళ్ళని ఆపేసిండ్రు. కార్లలో వస్తుంటే ఆ కార్లను కూడా నిర్బంధించి మరి ఓటు వేయడానికి వీల్లేదు అనుకుంటా ఇక్కడికి వస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారనే ఉద్దేశం కొద్ది వాళ్ళని అక్కడే ఆపివేయడం జరిగింది. మరి ఇప్పుడు గౌరవ హరీష్ రావు గారితో మాట్లాడి ఏసీపీకి పోలీసు అధికారులందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని అనిపించట్లేదు. అందుకనే ఓటర్లందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాం, మీకు అనుకూలమైన వాహనాల్లో వచ్చి ఓటేయాల్సింది వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్బంధం అనేది ఎట్లా జరుగుతుందంటే వాళ్ళ అరాచకానికి అంతు లేకుండా పోయింది. అసలు కంట్రోలే లేకుండా ప్రజాస్వామ్యం అనిపించట్లేదు. ఏదో వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎటువంటి చర్యకైనా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేసి మన అభ్యర్థులు గెలిచే అభ్యర్థులను తీసుకుపోయి వాళ్ళ కండువా కప్పి ప్రచారానికి వాళ్ళ కండువా కప్పి వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించుకోవడం జరిగింది. కొన్ని చోట్ల గెలిచిన వాళ్ళని తీసుకుపోయి ఇప్పటికే మరి కండువాలు కప్పి వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించున్నారు. బీఆర్ఎస్ నాయకులు అని గ్రామాలలో ఓటేస్తే వాళ్ళు పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం ఇట్లాంటివి జరుగుతా ఉంది. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతా ఉంది. చాలా ఎన్నడూ కూడా నేను ఇప్పుడు 25 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్యలు అయితే జరగలేదు. ఓన్లీ కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఈ విధంగా జరుగుతుంది. మెదక్ నియోజకవర్గంలో భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తా ఉన్నారు. ఆయన ఎవరు భయపడట్లేదు. మన నాయకులు, మన కార్యకర్తలు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. ప్రజలు కూడా మనకు అండగా ఉన్నారు. తప్పకుండా మెజార్టీ స్థానాల్లో మళ్ళీ మనం గెలవబోతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మేడం.